నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ దేవుడు చేసిన న్యాయం. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన గివ్వే గిఫ్ట్స్ అయితే నేను మంగళవారం రోజు అయితే కొరియర్ చేసేసానండి. ట్రాకింగ్ ఐడీస్ కూడా మెసేజ్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఈ నెలలో గివ్వే కోసం అయితే మీరు కామెంట్స్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మనమైతే ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. ఆ ఇంట్లో 2 కొడుకుల తర్వాత 3వ సంతానంగా ఐశ్వర్య పుట్టిన రోజున సుభాష్ గారు వాణి గారి జీవితంలో మరచిపోలేని రోజు అయిపోయింది. 2 కొడుకులు పుట్టిన తర్వాత ఇంట్లో ఒక ఆడపిల్ల కోసం ఎంతగానో ఎదురు చూసిన వాళ్ళకి దేవుడు వరంలా ఐశ్వర్యనిచ్చాడు. ఐశ్వర్య పుట్టిన క్షణం నుంచే అందరికీ తన మీద ప్రాణం. ముఖ్యంగా సుభాష్ గారికి తన కూతురంటే చెప్పలేని ప్రేమ. నా కుటుంబంలోకి మహాలక్ష్మి వచ్చింది, మా ఇంటికి అదృష్టం తెచ్చింది అని ఆసుపత్రిలోనే కూతుర్ని చేతిలోకి తీసుకుని ముద్దులతో ముంచెత్తారు. ఆశ్చర్యకరంగా ఐశ్వర్య పుట్టిన కొద్ది నెలల్లోనే సుభాష్ గారి వ్యాపారంలో అనూహ్యమైన మార్పులు రావడం మొదలైంది. ఇంతకుముందు నష్టాల్లో నడిచిన వ్యాపారం ఒక్కసారిగా లాభాల బాట పట్టింది. కొత్త కాంట్రాక్టులు వచ్చాయి, కొత్త ఫ్యాక్టరీలు ప్రారంభమయ్యాయి, విదేశాల నుంచి కూడా ఆర్డర్లు రావడం మొదలయ్యింది. కొన్నేళ్లల్లోనే సుభాష్ గారు పట్టణంలోనే పేరున్న కోటీశ్వరుల్లో ఒకరిగా మారిపోయారు. ఎవరైనా సుభాష్ గారు మీ అదృష్టం ఇంత సడన్గా ఎలా మారిపోయింది అని అడిగితే ఆయన నవ్వుతూ ఒకటే చెప్పేవారు, అది నా కూతురు ఐశ్వర్య తెచ్చిన అదృష్టం, మా ఇంటికి మహాలక్ష్మి తను అని గర్వంగా చెప్పేవారు. ఆ మాటలు విన్నప్పుడల్లా వాణిగారి కళ్ళల్లో ఆనందం మెరిసేది. చిన్నప్పటి నుంచి ఐశ్వర్యని నేల మీద కూడా ఎక్కువసేపు నడవనిచ్చేవాళ్ళు కాదు. మా అమ్మాయి కాళ్ళకి మట్టి అంటకూడదు అని ప్రేమగా ఎత్తుకునే తిరిగేవారు. పాఠశాలకు వెళ్ళిన డ్రైవరే తీసుకెళ్లేవాడు, మళ్ళీ తిరిగి తీసుకొచ్చేవాడు. ఇంట్లో పనంటే ఏమిటో కూడా ఆమెకు తెలియదు. కానీ అది గారాబం వల్ల వచ్చిన అహంకారం కాదు. ఐశ్వర్య స్వభావం చిన్నప్పటి నుంచే ఎంతో వినయంతో ఉండేది. ఇంట్లో పనిచేసే సిబ్బందితో కూడా ఎంతో ప్రేమగా మాట్లాడేది. వాళ్ళ పుట్టినరోజులు కూడా గుర్తుపెట్టుకుని మరీ బహుమతులు ఇచ్చేది. ఎవరికైనా అనారోగ్యం వస్తే తనే వెళ్ళి స్వయంగా పరామర్శించేది. డబ్బున్న వాళ్ళు గొప్పవాళ్ళు కాదు నాన్న, మనసున్న వాళ్లే గొప్పవాళ్ళు అని చెప్పిన ప్రతిసారి సుభాష్ గారు కూతుర్ని గర్వంగా చూసేవారు. పెద్ద కొడుకు మనోజ్, రెండో కొడుకు మహేష్ ఇద్దరూ చదువులు పూర్తి చేసేసి తండ్రి వ్యాపారంలో చేరిపోయారు. వ్యాపారం నేర్చుకుంటూ ఉండగానే ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్ళని ప్రేమించారు. పెద్దమ్మాయి సుహాసిని, చిన్నమ్మాయి దివ్య. 2 కుటుంబాలు మాట్లాడుకుని ఒకే వేదికపై 2 పెళ్ళిళ్ళు ఘనంగా జరిపాయి. మొదట్లో అంతా చాలా సంతోషంగానే కనిపించింది. కానీ పెళ్లి జరిగిన కొద్ది రోజులకే సుహాసిని, దివ్యల మనసుల్లో ఒక చిన్న అసూయ మొలకెత్తింది. ఆ అసూయకి కారణం ఐశ్వర్య. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొదటి హారతి ఐశ్వర్య చేతుల మీదగానే జరగాలి. కొత్త కారు కొనుగోలు చేసినా ముందుగా కూతురుతోనే కొబ్బరికాయ కొట్టించేవారు. కొత్త ఫ్యాక్టరీ ప్రారంభించినా రిబ్బన్ కట్ చేసేది ఐశ్వర్యనే. సుభాష్ గారు బయటకు ఏదైనా ముఖ్యమైన వ్యాపార ఒప్పందానికి వెళ్ళాలన్నా అమ్మా ఒక్కసారి ఎదురొచ్చి నవ్వుతూ వెళ్ళు అంటూ పిలిచేవారు. ఐశ్వర్య నవ్వుతూ ఎదురొస్తేనే ఆయన బయలుదేరేవారు. ఇది సెంటిమెంట్ కాదు, నా నమ్మకం అని ఆయన చెప్పేవారు. ప్రతిసారి ఆ దృశ్యం చూసిన సుహాసిని, దివ్యల ముఖాలు మాడిపోయేవి. ఇంట్లో మేము కోడళ్ళం అయినా సరే ఈ పిల్లకే అంత గౌరవమా అని ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. క్రమంగా అసూయ ద్వేషంగా మారిపోయింది. కానీ సుభాష్ గారికి, వాణి గారికి అది తెలియదు. వాళ్ళు తమ కుటుంబం ఎంతో ఆనందంగా ఉందని అనుకుంటున్నారు. కాలం వేగంగా గడిచిపోయింది. ఐశ్వర్యకి 18 సంవత్సరాలు వచ్చాయి. కాలేజీ పూర్తి చేసి తండ్రికి వ్యాపారంలో సహాయం చేయాలి అని తను కూడా కలలు కంటుంది. కానీ విధి మాత్రం తన కలలకి భిన్నంగా మరో నిర్ణయం తీసుకుంది. ఒకరోజు సుభాష్ గారు, వాణి గారు దేవాలయం నుంచి తిరిగొస్తూ ఉండగా వారి కారుని ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.
ప్రమాదం అంత తీవ్రంగా జరిగింది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఆ వార్త విన్న ఐశ్వర్య ప్రపంచమే కుమిలిపోయింది. తల్లిదండ్రుల మృతదేహాలను కౌగిలించుకొని, నాన్న, అమ్మ, నన్నొక్కదాన్నే ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు, నన్ను కూడా తీసుకెళ్ళండి అంటూ స్పృహ తప్పిపోయే వరకు ఏడ్చింది. కానీ అదే ప్రమాదం ఆ కుటుంబ జీవితాన్ని కూడా పూర్తిగా మార్చబోతుందని అప్పుడెవ్వరికీ తెలీదు. సుభాష్ గారు, వాణి గారుల అంత్యక్రియలు పూర్తయ్యాక ఆ ఇంట్లో నవ్వులు పూర్తిగా మాయమైపోయాయి. ఐశ్వర్య ఇంకా తల్లిదండ్రుల జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోతోంది. ఉదయం లేచిన నాన్న, అమ్మా అని పిలుస్తున్నట్టుగా అనిపించేది. రాత్రి నిద్రపోయినా అమ్మొచ్చి తల నిమురుతున్నట్టుగా అనిపించేది. వాళ్ళు కూర్చునే కుర్చీలు కనిపించినా సరే కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. అలాంటి సమయంలో తనకు అన్నయ్యలు అండగా ఉంటారని అనుకుంది. కానీ ఆమెకు తెలియదు, తల్లిదండ్రులు చనిపోయిన రోజుతోనే ఆ ఇంట్లో తన స్థానం కూడా చనిపోయిందని. సుభాష్ గారు బ్రతుకున్నంత కాలం ఆయన మాటే శాసనం. ఆయన ముందు ఎవ్వరూ ఐశ్వర్య గురించి ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం చేసేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ ఇంటి పెత్తనం మొత్తం సుహాసిని, దివ్యల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇద్దరూ ఒకే ఇంటి నుంచి వచ్చిన అక్కా చెల్లెళ్ళు కావడంతో వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఒకరు ఏది చెబితే ఇంకొకరు అదే చేసేవారు. మనోజ్, మహేష్ ఇద్దరూ కూడా భార్యల మాటలనే వినేవారు. మొదట్లో చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి ఆ ఇంట్లో. ఐశ్వర్య, నీ గది చాలా పెద్దగా ఉంది కదా, ఒక్కదానివి నీకంత పెద్ద గది ఎందుకు? మాకు పిల్లలు పుట్టాక వాళ్ళకి ఆ గది కావాలి. నువ్వు పై అంతస్తులో చిన్న గదిలో ఉండు అన్నారు. ఐశ్వర్య ఒక్క మాట కూడా అనలేదు. నాన్న జ్ఞాపకాలతో నిండిపోయిన ఆ గదిని వదిలిపెట్టేసి పై అంతస్తులో ఉన్న చిన్న గదిలోకి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత పని మనిషికి సెలవిచ్చేశాము. ఇంట్లో ఆడపిల్లున్నప్పుడు బయట వాళ్ళకి డబ్బులెందుకు ఇవ్వాలి అని సుహాసిని చెప్పింది. అప్పటి వరకు జీవితంలో వంటగదిలోకి కూడా ఎక్కువగా వెళ్ళలేదు ఐశ్వర్య. తన తల్లి వంట చేస్తుంటే పక్కనే నిలబడి చూస్తూ ఉండేది అప్పుడప్పుడు. అలాంటి ఐశ్వర్య చేతిలో మొదటిసారి చీపురు పెట్టారు. తెల్లవారుజామునే లేచి ఇల్లంతా ఊడవాలి, తుడవాలి, పాత్రలు కడగాలి, బట్టలు ఉతకాలి, వంటలు చేయాలి, మధ్యాహ్నం మళ్ళీ కూరగాయలు కొయ్యాలి, రాత్రందరూ భోజనం చేసిన తర్వాత చివర్లో తను తినాలి. ఇలా ఒక్కో బాధ్యత పెరుగుతూ వచ్చింది. ఒకరోజు ఐశ్వర్య నవ్వుతూ, వదినా, నాకు కూడా వ్యాపారం నేర్చుకోవాలనుంది. నాన్నెప్పుడూ చెప్పేవారు నన్ను ఎంబీఏ చేపిస్తాను అని. నేను డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏలో చేరతాను అని మాట్లాడడం మొదలు పెట్టగానే దివ్య వెటకారంగా నవ్వింది. వ్యాపారమా? నువ్వా? రేపు పరాయింటికి వెళ్ళిపోయే పిల్లకి ₹1,00,00,000 బిజినెస్ నేర్పి ఏంటి ప్రయోజనం? ముందు వంట సరిగ్గా నేర్చుకో, అత్తారింట్లో అదే ఉపయోగపడుతుంది అంది. ఆ మాట విన్న ఐశ్వర్య నిశ్శబ్దంగా తల వంచుకుంది. రోజులు గడిచే కొద్దీ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఒకప్పుడు సుభాష్ గారు ఏ కొత్త పని మొదలుపెట్టినా ఐశ్వర్య చేతుల మీదగానే ప్రారంభించేవారు. ఇప్పుడు అదే ఐశ్వర్య వంటగదిలో నిలబడి అందరికీ టీలు కలుపుతుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటే ఆమె మాత్రం నిలబడి వడ్డిస్తుంది. ఒకరోజు పక్కింటి ఆంటీ వచ్చింది. ఏమ్మా ఐశ్వర్య, ఎలా ఉన్నావు అంటూ ప్రేమగా అడిగింది. వెంటనే సుహాసిని మధ్యలోకొచ్చి, బాగానే ఉందాంటీ, ఇప్పుడు ఇంటి పనులన్నీ కూడా నేర్చుకుంటుంది. వాళ్ళమ్మా నాన్నలు గారాబం చేసి ఏ పని నేర్పలేదు. పెళ్ళయ్యాక తను ఇబ్బంది పడకూడదని మేమే నేర్పిస్తున్నాం అంది. ఆ మాటలు విన్న పక్కింటి వాళ్ళు నిజంగానే నమ్మేశారు. కానీ ఐశ్వర్య మాత్రం లోపలికి వెళ్ళి నిశ్శబ్దంగా ఏడ్చుకుంది. ఒక్కరోజు కూడా తన తల్లిదండ్రుల గురించి ఎవ్వరూ చెడ్డగా మాట్లాడలేదు. అమ్మ, నాన్న నన్ను ప్రేమగా పెంచారు, అది వాళ్ళ తప్పు కాదు కదా, వదినెందుకు ఇలా మాట్లాడుతుంది అని మనసులోనే అనుకుంది. ఇదిలా ఉండగా సుహాసిని, దివ్యల పుట్టింటి వాళ్ళు మెల్లమెల్లగా వ్యాపారంలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. మనవాళ్లే కదా అని మనోజ్, మహేష్ ఇద్దరూ వాళ్ళ బావలు, మేనమామలు, బంధువుల్ని కంపెనీలో భాగస్వాములుగా చేర్చుకున్నారు. సుభాష్ గారు ఎప్పుడూ చెయ్యని పని అది. ఆయనకి అర్హతే ముఖ్యం, బంధుత్వం కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కంపెనీలో కీలక పదవులన్నీ వాళ్ళ చేతుల్లోకే వెళ్ళిపోయాయి. ఇది చూసిన ఐశ్వర్య ఒకరోజు ధైర్యం చేసి, అన్నయ్య, నాన్నెప్పుడూ బయట వాళ్ళని ఇలా కంపెనీలోకి తీసుకొచ్చేవాళ్లే కాదు అంటూ చెప్పింది. వెంటనే మహేష్ కోపంగా, నీకు బిజినెస్ గురించి ఏం తెలుసు, నీ పని నువ్వు చూసుకో అంటూ అరిచాడు.
ఆ రోజు తర్వాత ఐశ్వర్య మళ్ళీ ఆ విషయం గురించి నోరు విప్పనే లేదు. కానీ సుహాసిని, దివ్య మాత్రం ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. వాళ్ళ అస్సలు ఆట ఇప్పుడే మొదలవబోతుంది. ఐశ్వర్యని ఆ ఇంటి నుంచి పూర్తిగా పంపించేయడానికి వాళ్ళప్పటికే ఒక దారుణమైన కుట్రని సిద్ధం చేస్తున్నారు. కొన్ని నెలలు గడిచాయి. సుభాష్ గారు లేని లోటు వ్యాపారంలో కూడా మెల్లగా కనిపించడం మొదలైంది. ఆయన స్థానంలో కూర్చున్న మనోజ్, మహేష్లకి వ్యాపారం నడపడం అంత తేలిక కాదని అర్థమవుతుంది. కానీ తమ తప్పుల్ని ఒప్పుకునే బదులుగా సుహాసిని, దివ్యలు కొత్త నాటకానికి తెరతీశారు. ఒకరోజు సాయంత్రం ఇద్దరూ తమ ఇంటికి వెళ్ళి అక్కడ ముందే మాట్లాడుకుని పెట్టుకున్న ఒక దొంగ స్వామీజీని కలిశారు. డబ్బు సంచి ఆయన ముందు పెట్టి, మేం చెప్పినట్టే చెప్పాలి స్వామీజీ. మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. తానే మా ఆడపడుచు. ఆమెను ఇంటి నుంచి ఎలాగైనా పంపించేయాలి. దానికోసం మీరే సహాయం చేయాలి. మా భర్తలు నమ్మేలా మీరే ఏదో ఒకటి చెప్పాలి అన్నారు. ఆ డబ్బులు చూసిన స్వామీజీ చిరునవ్వు నవ్వాడు. మీరు చెప్పినట్టే జరుగుతుంది. ఇక నుంచి ఆమె జాతకమే మీ ఆయుధం అన్నాడు. మరుసటి రోజు ఆ స్వామీజీని ఇంటికి పిలిపించారు. మనోజ్, మహేష్లను కూడా అక్కడే కూర్చోబెట్టారు. ఐశ్వర్యకి ఏమీ తెలియకుండా వంటగదిలో పనులు చేస్తూ ఉంది. స్వామీజీ కళ్ళు మూసుకుని కొంతసేపు మంత్రాలు చదివినట్టుగా నటించాడు. ఆ తర్వాత ఒక్కసారిగా కళ్ళు తెరిచి గంభీరంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ ఇంట్లో ఒక ఆడపిల్లుంది. ఆమె పుట్టిన దగ్గర నుంచి ఈ ఇంటికి మహాయోగం వచ్చింది. 18 సంవత్సరాల వరకు ఆ అదృష్టం ఈ కుటుంబాన్ని కాపాడింది. కానీ ఇప్పుడు ఆమె జాతకం పూర్తిగా మారిపోయింది. ఇకపై ఆమె అడుగున్న చోట నష్టాలు మాత్రమే ఉంటాయి. వ్యాపారం కూలిపోతుంది. సంపదంతా పోతుంది. మీ ప్రశాంతత కూడా పోతుంది. ఎంత త్వరగా ఆమెను ఈ ఇంటి నుంచి పంపించేస్తే అంత మంచిది అంటూ చెప్పాడు. ఆ మాట విన్న మనోజ్, మహేష్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ళ మనసుల్లో ఇప్పటికే చిన్న చిన్న సందేహాలు ఉండడంతో ఆ మాటల్ని నిజమే అని నమ్మేశారు. తండ్రి పోయిన తర్వాత చిన్న చిన్నగా వ్యాపారంలో వస్తున్న నష్టాలని వాళ్ళ అసమర్థతగా కాకుండా ఐశ్వర్య జాతకంగా వాళ్ళు పరిగణించారు. ఐశ్వర్య మాత్రం వంటగది తలుపు దగ్గర నిలబడి అన్నీ వింటుంది. ఒక్క క్షణం ఆమెకు నవ్వొచ్చింది. నన్ను మహాలక్ష్మి అని పిలిచిన నాన్నుండుంటే ఈ మాటలు విని ఎంత బాధపడేవారో అనుకుని లోపలికి వెళ్ళిపోయింది. కానీ ఆమెకు తెలియదు ఈ నాటకం ఇక్కడితో ఆగదు అని. సుహాసిని వెంటనే మాట అందుకుంది. అయ్యో స్వామీజీ, మరి దీనికి పరిష్కారం లేదా అని అమాయకంగా అడిగింది. ఉంది. ఈ అమ్మాయిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసేసి ఈ ఇంటి నుంచి పంపించేయాలి. అప్పుడే మీ కుటుంబానికి మళ్ళీ శుభం మొదలవుతుంది అన్నాడు. అంతే. వాళ్ళెదురు చూసిన మాట రానే వచ్చింది. ఆ రోజు నుంచి మనోజ్, మహేష్ల మనసుల్లో ఐశ్వర్య మీద ప్రేమ కంటే భయం ఎక్కువైంది. ఐశ్వర్య కనిపించినప్పుడల్లా వ్యాపారంలో వచ్చిన చిన్న చిన్న సమస్యలన్నీ ఆమె వల్లే అని అనిపించడం మొదలయ్యింది. అసలు నష్టాలకి కారణం తమ అజ్ఞానం, బంధువుల మోసం అని ఆలోచించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఒకరోజు సుహాసిని తన భర్తతో, మనోజ్ ఆలస్యం చేస్తే ప్రమాదం, స్వామీజీ చెప్పింది నిజమైతే అని అంది. దివ్య కూడా మహేష్కి అదే మాట చెప్పింది. ఇప్పటికే 2 కాంట్రాక్టులు పోయాయి, ఇంకా ఎదురు చూస్తామా అంటూ భయపెట్టింది. చివరికి ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఐశ్వర్యకి వీలైనంత త్వరగా పెళ్లి చేసేయాలి అని. కానీ కోట్ల ఆస్తి ఉన్న చెల్లెలికి మంచి సంబంధం చూడాలి అన్న ఆలోచన మాత్రం వాళ్ళకి రాలేదు. ఆమెను త్వరగా వదిలించుకోవడమే వాళ్ళ లక్ష్యం. అదే సమయంలో పట్టణంలో ఒక చిన్న బట్టల దుకాణంలో నెలకి 10,000 రూపాయల జీతంతో పనిచేసే రాజేష్ అనే యువకుడు గురించి తెలిసింది. అతనికి తల్లిదండ్రులు లేరు. అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. మంచి మనసున్న అబ్బాయి, కానీ ఆర్థికంగా చాలా సాధారణ స్థితి. ఇదే సరైన సంబంధం. ఈ అబ్బాయి అయితే ఎలాంటి ప్రశ్నలు అడగడు అని సుహాసిని నిర్ణయించింది. మనోజ్, మహేష్ కూడా వెంటనే ఒప్పుకున్నారు. ఐశ్వర్యని ఒక్కసారి కూడా అడగలేదు, నీకు ఈ పెళ్ళి ఇష్టమా అని. ఆ మాట కూడా ఎవరూ పలకలేదు. ఒకరోజు ఉదయం ఐశ్వర్యను పిలిచి, రేపు దేవాలయానికి వెళదాం, నీ కోసమే ప్రత్యేక పూజలు చేయించాలి అని చెప్పారు.
తల్లిదండ్రులు లేని తర్వాత కూడా అన్నయ్యలు తన గురించి ఆలోచిస్తున్నారు అని భావించిన ఐశ్వర్య అమాయకంగా తలూపింది. మరుసటి రోజు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసే రోజు అని మాత్రం ఆమెకు తెలియదు. మరుసటి రోజు తెల్లవారుజామునే ఐశ్వర్యని నిద్రలేపారు. త్వరగా స్నానం చేసి మంచి చీర కట్టుకో అని సుహాసిని చెప్పింది. ఏమైంది వదినా, ఏదైనా ప్రత్యేకమైన పూజ ఉందా అంటూ అమాయకంగా అడిగింది ఐశ్వర్య. అవును, స్వామీజీ చెప్పిన శాంతి పూజ అని నవ్వుతూ సమాధానం చెప్పింది దివ్య. ఐశ్వర్యకి ఎలాంటి అనుమానమూ రాలేదు. తల్లిదండ్రులు లేని తర్వాత అన్నయ్యలే తనకి అండా అని తను ఇప్పటికీ నమ్ముతుంది. వాళ్ళెప్పటికీ తనకి చెడు చెయ్యరు అని విశ్వసిస్తుంది. దేవాలయానికి చేరుకున్నాక అక్కడ కొంతమంది పెద్దలు, పూజారి, ఇంకొక యువకుడు నిలబడి ఉండడం చూసి ఐశ్వర్య ఆశ్చర్యపోయింది. అన్నయ్య, వీళ్ళందరూ ఎవరు అంటూ అడిగింది. మనోజ్ తన కళ్ళల్లోకి కూడా చూడకుండా పూజ పూర్తయ్యాక చెబుతాము అన్నాడు. పూజ మొదలైంది. కొద్దిసేపటికి పూజారి 2 దండలు తీసుకొచ్చి ఐశ్వర్య చేతిలో పెట్టాడు. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. స్వామి, ఇవెందుకు అంటూ అడిగింది. పూజారి ప్రశాంతంగా పెళ్లి కోసం అమ్మా అన్నాడు. ఆ ఒక్క మాట విన్న క్షణం ఐశ్వర్య చేతిలో ఉన్న దండ నేల మీద జారిపోయింది. ఆమె ఒక్కసారిగా అన్నయ్యల వైపు తిరిగింది. అన్నయ్య, ఏమంటున్నారు ఈయన, ఎవరు పెళ్ళి అని వణుకుతున్న గొంతుతో అడిగింది. మహేష్ ముఖం తిప్పుకున్నాడు. మనోజ్ నెమ్మదిగా నీ పెళ్ళే ఐశ్వర్య అన్నాడు. నా పెళ్ళా? నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా, నాకు చెప్పకుండా నా పెళ్లి జరుగుతుందా ఇక్కడ? అమ్మా నాన్న ఉంటే ఇలాగే చేసేవారా అంటూ ఏడుస్తూ తడబడుతూ అడిగింది. కానీ అక్కడున్న ఎవ్వరి ముఖంలోనూ జాలి కనిపించలేదు. సుహాసిని గట్టిగా అంది, ఇది నీ మంచి కోసమే, ఎక్కువగా ఆలోచించకు అనగానే ఐశ్వర్య పరిగెత్తుకుంటూ వెళ్ళి మనోజ్ కాళ్ళ దగ్గర కూర్చుంది. అన్నయ్య, నాకిప్పుడే పెళ్ళొద్దన్నయ్య, నేను చదువుకుంటాను, నేను బిజినెస్ నేర్చుకుంటాను, మీకు భారంగా ఉండను, దయచేసి నన్ను ఇలా పంపించొద్దు అని కన్నీళ్లతో వేడుకుంది. మనోజ్ గుండె ఒక్క క్షణం కరిగింది. కానీ వెంటనే సుహాసిని చూపు అతని మీద పడింది. అతను మళ్ళీ కఠినంగా మారిపోయాడు. ఇది మేం తీసుకున్న నిర్ణయం, ఇక వెనక్కి తిరిగేదే లేదు అన్నాడు. ఐశ్వర్య మహేష్ దగ్గరకు వెళ్ళింది. అన్నయ్య, నువ్వైనా చెప్పన్నయ్య, నేనే తప్పు చేశాను అంటూ అడిగింది. మహేష్ కూడా తలదించుకుని ఇదే నీ అదృష్టం అనుకోమ్మా అన్నాడు. ఆ మాట విన్న ఐశ్వర్య గుండె పగిలిపోయింది. తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత నిజంగా తాను అనాథ అయ్యానని మొదటిసారి అర్థమైంది. ఆ సమయంలో అక్కడ నిలబడున్న రాజేష్ మాత్రం జరిగేదంతా చూస్తూ షాక్ అయిపోయాడు. అతనికి కూడా ఈ పెళ్లి గురించి వేరేలాగా చెప్పారు. ఆ అమ్మాయి అంగీకారంతోనే ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు ఐశ్వర్య ఏడుస్తూ వేడుకోవడం చూసి అతని మనసు కలిచివేసింది. వెంటనే మనోజ్ దగ్గరకు వెళ్ళి, అయ్యగారు, అమ్మాయికి ఇష్టం లేకపోతే ఈ పెళ్లి చేయకండి, బలవంతంగా జరిగే పెళ్లి జీవితాంతం బాధే అవుతుంది అని వినయంగా చెప్పాడు. వెంటనే దివ్య మధ్యలోకి వచ్చి ఆమెకు షాక్ అయ్యిందంతే. తను ఇప్పుడు షాక్లో ఉంది. చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగింది కదా, అందుకే ఇలా ఏడుస్తుంది అని అబద్ధం చెప్పింది. సుహాసిని కూడా కాసేపట్లో అదే సర్దుకుంటుంది అంది. రాజేష్ మరోసారి ఐశ్వర్య వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో కనిపించిన బాధ అతనిని కదిలించింది. కొద్దిసేపు ఆలోచించి నెమ్మదిగా ఐశ్వర్య దగ్గరకు వచ్చి మృదువుగా అన్నాడు, మీకు ఇష్టం లేకపోతే ఈ పెళ్ళిని ఇక్కడే ఆపేద్దాం, మీ జీవితాన్ని బలవంతంగా తీసుకునే హక్కు నాకు లేదు అని చెప్పగానే ఐశ్వర్య కన్నీళ్లు తుడుచుకుని మొదటిసారి రాజేష్ ముఖం వైపు చూసింది. అతని కళ్ళల్లో స్వార్థం కనిపించలేదు, జాలి మాత్రమే కనిపించింది, గౌరవం కనిపించింది. అదే క్షణంలో ఆమెకు ఒక విషయం అర్థమైంది. ఈ ప్రపంచంలో తన అన్నయ్యల కంటే ఈ అపరిచితుడి మనసే గొప్పది అని. నెమ్మదిగా కన్నీళ్లు తుడుచుకుని దేవుడి వైపు చూసింది. అమ్మా, నాన్న, మీరిద్దరూ లేరు, ఇప్పుడు నా జీవితాన్నిక నేనే మోయాలి అని మనసులోనే అనుకుంది. తర్వాత రాజేష్ వైపు తిరిగి ప్రశాంతంగా మాట్లాడుతూ, మీరు నాకు ఒక మాట ఇస్తారా అంటూ అడిగింది. ఏమిటా మాట అంటూ అడిగాడు రాజేష్. నన్ను గౌరవంగా చూస్తారా అన్నాడు. రాజేష్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నా దగ్గర డబ్బు లేదు, పెద్ద పెద్ద ఇల్లు లేదు, కానీ భార్యగా వచ్చే అమ్మాయికి గౌరవం మాత్రం జీవితాంతం ఉంటుంది అంటూ చెప్పాడు.
ఆ మాట విన్న ఐశ్వర్య కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్ళొచ్చాయి. కానీ ఈసారి అవి బాధ వల్లొచ్చిన కన్నీళ్లు కాదు. ఒక చిన్న ఆశ కనిపించొచ్చిన కన్నీళ్లు. ఆమె నెమ్మదిగా దండ చేతిలోకి తీసుకుంది. దేవుడు సాక్షిగా రాజేష్ మెడలో ఆ దండను వేసింది. రాజేష్ ఐశ్వర్య మెడలో తాళి కట్టాడు. ఆ క్షణం నుంచి ఐశ్వర్య జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యింది. అది కష్టాలతో ప్రారంభమైన ఒకరోజు తన విలువని ప్రపంచానికి నిరూపించే ప్రయాణం కాబోతుంది. గుడిలో పెళ్లి పూర్తయ్యాక పూజారి గారు అక్షంతలు వేసి ఆశీర్వదించారు. మనోజ్ మహేష్ మాత్రం ఎలాంటి భావోద్వేగము లేకుండా నిలబడున్నారు. సుహాసిని దివ్యల ముఖాల్లో మాత్రం ఒక విచిత్రమైన సంతృప్తి కనిపించింది. వాళ్ళనుకున్న పని పూర్తయింది. ఐశ్వర్యని ఆ ఇంటి నుంచి పంపించేశారు. ఐశ్వర్య చివరిసారి తన అన్నయ్యల దగ్గరకు వెళ్ళింది. చిన్నప్పుడు తనని భుజాల మీద ఎక్కించుకుని ఆడించిన వాళ్లే ఇప్పుడు ఒక్కసారి కూడా తన కళ్ళల్లోకి చూడడం లేదు. అన్నయ్య, నేను వెళ్తున్నాను. నేను ఎప్పుడైనా తెలియక తప్పు చేసి ఉండుంటే క్షమించండి అని చేతులు జోడించింది. మనోజ్ గొంతు బిగుసుకున్నా ఏమీ మాట్లాడలేకపోయాడు. మహేష్ కూడా తల దిప్పుకున్నాడు. ఆ క్షణంలో వాళ్ళల్లో ఉన్న అన్నయ్యల ప్రేమ పూర్తిగా చచ్చిపోలేదు. కానీ భార్య మాటలు, మూఢనమ్మకాలు వాళ్ళ ప్రేమని వెనక్కి తగ్గించి వాళ్ళ మనసులనవే గెలిచేశాయి. ఐశ్వర్య మెల్లగా గుడిమెట్లు దిగి రాజేష్తో కలిసి బయటకొచ్చింది. బయట ఆటో సిద్ధంగా ఉంది. ఆటో ఎక్కే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. తాను పుట్టి పెరిగిన ఇల్లు కనిపించలేదు. కానీ తన గతమంతా అక్కడే నిలబడుంటున్నట్టుగా అనిపించింది. తండ్రి నవ్వు, తల్లి ఒడిలో పడుకున్న రోజులు, అన్నయ్యలతో ఆడుకున్న బాల్యం అన్నీ ఒకేసారి కళ్ళ ముందు మెదిలాయి. కన్నీళ్లు తుడుచుకొని ఆటోలో కూర్చుంది. రాజేష్ అద్దెకుంటున్న ఇల్లు పట్టణం చివరిలో ఉన్న చిన్న కాలనీలో ఉంది. 2 చిన్న గదులు, అందులో ఒకటి వంటగది, ఒకటి పడక గది, బయట చిన్న వసారా, అంతే. ఆ ఇంటిని చూసిన ఐశ్వర్యకి ఒక్క క్షణం కూడా నిరాశ కలగలేదు. ఎందుకంటే ఆమెకి ఇల్లు చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు. ఆ ఇంట్లో మనుషుల మనసులు ఎలా ఉన్నాయి అనేదే ముఖ్యం. ఇంట్లో కడుగు పెట్టగానే రాజేష్ తలుపు దగ్గరే ఆగిపోయాడు. ఐశ్వర్య గారు, ఈ ఇల్లు చాలా చిన్నది. మీ ఇంటిలాగా అన్ని సౌకర్యాలు ఉండవు. నేను పెద్దవాణ్ణి కాదు. నెలకి 10,000 జీతం వస్తుంది. మీకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపిస్తే నన్ను క్షమించండి. ఐశ్వర్య చిన్నగా నవ్వింది. రాజేష్ గారు, మా అమ్మ నాన్న నాతో ఒక మాట చెప్పేవారు. సుఖం అనేది ఇంటి సైజులో ఉండదు, ఇంట్లో ఉండే మనుషుల మనసుల్లో ఉంటుంది. మీరు నన్ను గౌరవిస్తానని ఒక మాట ఇచ్చారు కదా, నాకది చాలు. ఆ మాట విన్న రాజేష్ మనసులో ఉన్న భయం ఒక్కసారిగా పోయింది. మరుసటి రోజు నుంచే ఐశ్వర్య తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఉదయం తొందరగా లేచి ఇంటిని శుభ్రం చేసింది. రాజేష్ ఉద్యోగానికి వెళ్లేలోపే వేడివేడిగా టిఫిన్ చేసి పెట్టింది. మధ్యాహ్నానికి క్యారియర్లో భోజనం సర్దిచ్చింది. సాయంత్రం రాజేష్ ఇంటికొచ్చేసరికి చిన్న ఇల్లైనా సరే అది ఎంతో అందంగా శుభ్రంగా కనిపించింది. ఇన్ని పనులు ఎందుకు చేశావు అంటూ రాజేష్ అడిగాడు. ఇది ఇప్పుడు మన ఇల్లే కదండి అంటూ నవ్వుతూ చెప్పింది ఐశ్వర్య. రోజులు గడుస్తున్న కొద్దీ ఇద్దరి మధ్య మంచి అనుబంధం పెరిగింది. రాజేష్ ఎప్పుడూ ఐశ్వర్యను గౌరవంగా చూసేవాడు. ఒక్కరోజు కూడా ఐశ్వర్యతో గొంతు పెంచి గట్టిగా మాట్లాడలేదు. తమ దగ్గర ఎంత డబ్బుందో అంతలోనే సంతోషంగా జీవించడం నేర్పించాడు. ఒకరోజు సాయంత్రం రాజేష్ భోజనం చేస్తూ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఏమైంది అంటూ ఐశ్వర్య అడిగింది. ఈ సాంబారు, ఈ కూర చాలా రుచిగా ఉన్నాయి. నేను ఇంతవరకు ఇంత రుచిగా తినలేదు. నువ్వు వచ్చిన తర్వాతే ఇంత రుచికరమైన భోజనం తింటున్నాను నేను అని చెప్పాడు. ఐశ్వర్య నవ్వుతూ, నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ బ్రతుకున్నప్పుడు తను వంట చేస్తుంటే పక్కనే నిలబడి చూసేదాన్ని అంది. ఆ సమయంలో పక్కింట్లో ఉండే లక్ష్మమ్మ అని వృద్ధురాలు కొంచెం కూర అడగడానికి వచ్చింది. ఐశ్వర్య ప్రేమగా ఒక గిన్నె నింపించింది. మరుసటి రోజు ఉదయం లక్ష్మమ్మ మళ్ళీ వచ్చింది. అమ్మ ఐశ్వర్య, నిన్న నువ్వు ఇచ్చిన కూర అద్భుతంగా ఉంది. మా ఇంట్లో అందరూ తిని చాలా మెచ్చుకున్నారు. ఇంత రుచి నేను చాలా రోజుల తర్వాత తిన్నాను. ఆ మాట విన్న ఐశ్వర్య కేవలం నవ్వింది. కొద్ది రోజుల తర్వాత మరో 2 పొరుగు వాళ్ళు వచ్చి, అమ్మా, మాకు కాస్త భోజనం చేసిస్తావా? బయట హోటల్లో తిండి తినలేకపోతున్నాము. వయసు పెరిగిపోయింది, వండుకోలేకపోతున్నాము అంటూ అడిగారు. మొదట ఐశ్వర్య సంకోచించింది.
నేనెప్పుడూ ఇలా చేయలేదు అంది. అప్పుడు లక్ష్మమ్మ నవ్వుతూ, నీ చేతి వంట ఒక వరం, దాన్ని నలుగురికి ఉపయోగపడేలా చెయ్యమ్మా అంది. ఆ మాటలు ఐశ్వర్య మనసులో నాటుకుపోయాయి. ఆ రాత్రి రాజేష్ ఇంటికి రాగానే ఆ విషయం చెప్పింది. రాజేష్ గారు, నేను ఇంట్లోనే వంట చేసి అమ్మితే ఎలా ఉంటుంది అంటూ అడిగింది. రాజేష్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. కష్టపడాల్సి ఉంటుంది అంటూ రాజేష్ అన్నాడు. కష్టపడ్డానికి నేను భయపడ్ను. లాభం వస్తుందో లేదో తెలియదు. ప్రయత్నం చేయకుండా ఎలా తెలుస్తుంది అంది ఐశ్వర్య. రాజేష్ చిన్నగా నవ్వాడు. సరే, మన దగ్గర ఉన్నంత డబ్బులోనే చిన్నగా మొదలు పెడదాం అన్నాడు రాజేష్. అదే నిర్ణయం ఐశ్వర్య జీవితాన్ని పూర్తిగా మార్చబోయే మొదటి అడుగయ్యింది. చిన్న గ్యాస్ స్టవ్, కొన్ని అదనపు పాత్రలు, కొద్దిగా సరుకులు కొనుక్కొచ్చారు. మొదట 5గురికి మాత్రమే భోజనం తయారు చేసింది. ఆ 5గురు మరుసటి రోజు మరో 10 మందిని తీసుకొచ్చారు. ఆ ఇంటి అమ్మాయి చేసే భోజనం ఒక్కసారి తింటే మళ్ళీ హోటల్కే వెళ్ళాలని అనిపించదు అనే మాట కాలనీ అంతా వ్యాపించింది. ఆ చిన్న వంటగది కొద్ది నెలల్లోనే ఐశ్వర్య కలలకి పునాది వేయబోతోంది. అదే సమయంలో తనని ఇంట్లో నుంచి పంపించేసిన అన్నయ్యల ఇంట్లో మాత్రం కనిపించని తుఫాను నెమ్మదిగా మొదలవుతోంది. ఐశ్వర్య మొదలుపెట్టింది వ్యాపారం కోసం కాదు, తన భర్తకి కొంత అండగా నిలబడాలి అనే చిన్న ఆలోచనతో మాత్రమే. మొదటి రోజుకి 5గురికి మాత్రమే భోజనం చేసింది. తెల్లవారుజామున 4 గంటలకే లేచి కూరగాయలు తరిగేది, పప్పులు నానబెట్టేది, మసాలాల్ని స్వయంగా రుబ్బేది. నూనె, కారం, ఉప్పు ఏది కూడా ఎక్కువ కాకుండా చాలా జాగ్రత్తగా వంట చేసేది. మన ఇంట్లో వాళ్ళ కోసం ఎలా వంట చేస్తామో బయట వాళ్ళ కోసం కూడా అలాగే చెయ్యాలి అని రాజేష్తో చెప్పేది. రాజేష్ కూడా భార్య కష్టాన్ని చూస్తూ తనకి తోచిన సహాయం చేసేవాడు. ఉదయం షాప్కి వెళ్లే ముందు కూరగాయలు మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఇచ్చేవాడు. రాత్రి వచ్చాక పాత్రలు కడగడంలో, సరుకులు సర్దడంలో సహాయం చేసేవాడు. ఇద్దరూ భార్యాభర్తలు అనే కంటే మంచి స్నేహితుల్లా ఉండేవాళ్ళు వాళ్ళు. కొద్ది రోజులకే 5 ఆర్డర్లు 10 మందికి పెరిగాయి. 10 మంది 20 మంది అయ్యారు. 20 మంది 50 మంది అయ్యారు. ఆ ఇంట్లో చేసే భోజనం ఇంటి రుచిలా ఉంటుంది అనే పేరు చుట్టుపక్కల కాలనీలన్నిటికీ వెళ్ళిపోయింది. దగ్గరలోనే ఉన్న ఒక చిన్న సాఫ్ట్వేర్ ఆఫీస్ నుంచి ప్రతిరోజు 25 లంచ్ బాక్సులు కావాలి అని వాళ్ళు అడిగారు. ఐశ్వర్య ఒక్కసారిగా రాజేష్ వైపు చూసింది. ఇంత పెద్ద ఆర్డర్ చేయగలమా అంటూ అడిగింది. రాజేష్ నవ్వుతూ, నీ మీద నాకు నమ్మకం ఉంది, మనం ప్రయత్నిద్దాం అన్నాడు. ఆ మాట ఐశ్వర్యకు మరింత ధైర్యం ఇచ్చింది. ఇద్దరూ తెల్లవారుజామున 3:30 గంటలకే లేచి పని మొదలుపెట్టారు. ఆ రోజు ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోలేదు. కానీ సాయంత్రానికి అందరూ ఫోన్ చేసి ఇంత మంచి భోజనం చాలా రోజుల తర్వాత తిన్నాం అని చెప్పడంతో ఐశ్వర్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. అలా ఒక ఆఫీస్ నుంచి 2 ఆఫీసులు, 2 ఆఫీసుల నుంచి 5 ఆఫీసులు, ఐశ్వర్య క్లౌడ్ కిచెన్ పేరు పట్టణమంతా వ్యాపించింది. ఇక ఒక్కరితో పని కావడం లేదు అని 2 మహిళల్ని పనిలో పెట్టుకుంది. కొద్ది రోజులకే 4గురికి అయ్యారు పనివాళ్ళు. ఆ తర్వాత 6గురు అయ్యారు. పని పెరిగే కొద్దీ హెల్పర్లు కూడా పెరుగుతూ వచ్చారు. ఐశ్వర్య మాత్రం ఎప్పుడూ యజమానిలా ప్రవర్తించేది కాదు. వాళ్ళందరితో కలిసి కూరగాయలు తరిగేది, వాళ్ళతో కలిసి భోజనం చేసేది, వాళ్ళ పిల్లల చదువుల గురించి అడిగేది. ఎవరికైనా ఇంట్లో సమస్య ఉంటే ముందుగానే డబ్బిచ్చి సహాయం చేసేది. అందుకే అక్కడ పనిచేసే వాళ్ళందరికీ ఐశ్వర్య అంటే యజమాని కాదు, ఇంట్లో మనిషిలా అనిపించేది. ఇదిలా ఉండగా రాజేష్ పనిచేస్తున్న బట్టల దుకాణం యజమాని రామ్మూర్తి గారికి ఆరోగ్యం క్షీణించింది. ఆయన కొడుకు అమెరికాలో ఉండడంతో అక్కడికే వెళ్ళిపోయి మిగిలిన జీవితాన్ని గడపాలి అని ఆయన నిర్ణయించుకున్నారు. ఒకరోజు రాజేష్ని పిలిచి, రాజేష్, నేను ఈ షాప్ని అమ్మేయాలి అని అనుకుంటున్నాను. నువ్వు ఎన్నో ఏళ్లుగా నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నావు. నీకే అయితే ఈ షాప్ని కొంచెం తక్కువ ధరకే అమ్ముతాను. నీకు వ్యాపారం చేసే ఉద్దేశం ఉంటే ఈ షాప్ని నువ్వే ఎందుకు కొనుక్కోకూడదు? నీకు ఈ వ్యాపారంలో చాలా అనుభవం ఉంది అన్నారాయన. ఆ మాట విన్న రాజేష్ ఇంటికొచ్చి ఐశ్వర్యతో ఈ విషయం గురించి చెప్పాడు. ఐశ్వర్య కొద్దిసేపు ఆలోచించింది.
పెళ్ళైన దగ్గర నుంచి ఇద్దరూ చాలా పొదుపుగా జీవిస్తున్నారు. అవసరం లేని చోట ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. క్లౌడ్ కిచెన్ ద్వారా వచ్చిన లాభంలో ఎక్కువ భాగం ఐశ్వర్య దాచిపెట్టేసింది. ఆమె అల్మారాలో ఉన్న చిన్న పెట్టె తీసుకొచ్చి రాజేష్ ముందు పెట్టింది. అందులో బ్యాంక్ పాస్బుక్లు, ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలు, బంగారం అన్నీ ఉన్నాయి. రాజేష్ ఆశ్చర్యంగా చూశాడు. ఇవన్నీ ఏమిటి అంటూ అడిగాడు. ఐశ్వర్య నవ్వుతూ, మన భవిష్యత్ ఇదంతా అంది. ఇంత డబ్బులు ఎప్పుడు దాచావు అని ఆశ్చర్యపోయాడు. ప్రతి నెల కొంచెం కొంచెంగా దాచాను. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు, నేను కష్టపడి సంపాదించిన డబ్బు వృధా కాకూడదనే దాచాను. ఈరోజు దాని ఉపయోగం వచ్చింది అంది. రాజేష్ కళ్ళల్లో గర్వం కనిపించింది. ఇద్దరూ కలిసి రామ్మూర్తి గారిని కలిశారు. షాప్ మొత్తం చూసి కొనాలని నిర్ణయించుకున్నారు. రామ్మూర్తి గారు కూడా రాజేష్ నిజాయితీ తెలుసు కాబట్టి మార్కెట్ రేటు కంటే తక్కువకే ఇచ్చేశారు ఆ షాప్ని. షాప్ రిజిస్ట్రేషన్ అయిన రోజు రాజేష్ కాగితాలు ఐశ్వర్య చేతిలో పెట్టి, ఈ విజయంలో నా కష్టం కంటే నీ తెలివే ఎక్కువ ఉంది అన్నాడు. ఐశ్వర్య చిరునవ్వుతో, ఇది మనిద్దరి కల అంటూ చెప్పింది. కొద్ది రోజులకే ఆ బట్టల దుకాణం పక్కనే ఖాళీగా ఉన్న షాపును కూడా అద్దెకు తీసుకొని మ్యాచింగ్ గాజులు, ఫ్యాన్సీ ఐటమ్స్, లేడీస్ యాక్సెసరీసు ఉండే షాప్ని ప్రారంభించారు. 2 షాపుల బాధ్యత మొత్తం రాజేషే చూసుకునేవాడు. క్లౌడ్ కిచెన్ బాధ్యత మొత్తం ఐశ్వర్య చూసుకునేది. ఇద్దరూ తమ తమ పనుల్లో నిజాయితీగా కష్టపడడంతో చాలా తక్కువ సమయంలోనే వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. రోజు రోజుకి లాభాలు పెరిగాయి. ఒకప్పుడు నెలకి 10,000 జీతం కోసం కష్టపడిన రాజేష్ ఇప్పుడు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. ఐశ్వర్య క్లౌడ్ కిచెన్లో కూడా 20 మందికి పైగా మహిళలు పనిచేస్తూ ఉండడం మొదలుపెట్టారు. తల్లిదండ్రులు లేని, భర్తలు వదిలేసిన, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మహిళలకి ముందుగా ఉద్యోగం ఇచ్చేది ఐశ్వర్య. నాకు ఒక అవకాశం దొరికింది కాబట్టే నేను ఇక్కడి వరకు వచ్చాను. ఇప్పుడు నా వల్ల ఇంకొకరి జీవితం మారాలి అంటూ చెప్పేది. ఆమె మాటల్లో అహంకారం ఉండేది కాదు, కృతజ్ఞత మాత్రమే ఉండేది. కాలం ఎవ్వరి కోసమూ ఆగదు. చూస్తూ ఉండగానే 5 ఏళ్లు గడిచిపోయాయి. ఆ 5 ఏళ్లలో ఐశ్వర్య, రాజేష్ల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. చిన్న అద్దె ఇంట్లో మొదలైన వారి ప్రయాణం ఇప్పుడు పట్టణంలో అందరూ గౌరవంగా చూసే స్థాయికి చేరింది. క్లౌడ్ కిచెన్ ఇప్పుడు పెద్ద కమర్షియల్ కిచెన్గా మారిపోయింది. ప్రతిరోజు వందలాది లంచ్ బాక్సులు, సాయంత్రం స్నాక్స్, ప్రత్యేకమైన ఆర్డర్లు, పుట్టినరోజులు, చిన్న చిన్న ఫంక్షన్ల క్యాటరింగ్లు, ఇలా పని నిరంతరంగా సాగుతుంది. రాజేష్ షాప్ కూడా ఎంతో అభివృద్ధి చెందింది. బట్టలతో పాటుగా రెడీమేడ్ డ్రెస్సులు, పిల్లల దుస్తులు, మహిళల ఫ్యాన్సీ వస్తువులు, గాజులు, హ్యాండ్ బ్యాగులు, కాస్మోటిక్స్, ఇలా ఒక్కో విభాగము పెరుగుతూ పెద్ద షోరూమ్గా మారిపోయింది. వ్యాపారంలో ఎంత ఎదిగినా వాళ్ళ జీవితంలో మాత్రం ఎలాంటి ఆడంబరమూ రాలేదు. ఇప్పటికీ ఇద్దరూ ఉదయం దేవుడికి నమస్కారం చేసి పనులు మొదలు పెట్టేవారు. ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ కుటుంబ సభ్యుల్లాగానే చూసుకునేవారు. ఉద్యోగులకు జీతాలు ఒక్కరోజు కూడా ఆలస్యం అయ్యేవి కాదు. ఎవరి ఇంట్లో కష్టం వచ్చినా ముందుగా నిలబడేది ఐశ్వర్యనే. అందుకే ఆమె దగ్గర పనిచేసే వాళ్ళందరూ ఆమెను మేడం అని కాకుండా అక్క అని పిలిచేవారు. అదే సమయంలో దేవుడు వాళ్ళ జీవితంలోకి మరో ఆనందాన్ని కూడా ఇచ్చాడు. పెళ్ళై 5 ఏళ్లు పూర్తయ్యాక ఐశ్వర్యకి కవల పిల్లలు పుట్టారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. రాజేష్ ఆనందానికి అవధులు లేకపోయాయి. ఆసుపత్రిలో తన పిల్లల్ని ఒడిలోకి తీసుకున్నప్పుడు రాజేష్కి ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి. మీ అమ్మా నాన్న, మా అమ్మా నాన్న వీళ్ల రూపంలో మన జీవితంలోకి వచ్చారు, మన కడుపున వాళ్లే పుట్టారు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఐశ్వర్య మాత్రం పిల్లల్ని చూస్తూనే తన తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుంది. నాన్న, అమ్మా, మీరుండుంటే ఈరోజు ఎంత సంతోషపడేవారో అని మనసులోనే ఏడ్చుకుంది. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆమె పని మీద నిర్లక్ష్యం చేయలేదు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నాక మళ్ళీ వ్యాపారం చూసుకోవడం మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు పని చాలా పెరిగిపోయింది. వంట చేసేవాళ్ళు, కూరగాయలు తరిగేవాళ్ళు, ప్యాకింగ్ చేసేవాళ్ళు, డెలివరీ చూసుకునేవాళ్ళు, అందరినీ సమన్వయం చేయాల్సి వస్తుంది. ఒకరోజు ఉదయం
క్లౌడ్ కిచెన్కి వెళ్ళగానే మేనేజర్ వచ్చి, అక్క ఈరోజు ఇద్దరు హెల్పర్స్ రాలేదు, ఒకరికేమో జ్వరం వచ్చిందంట, ఇంకొకరి ఇంట్లోనేమో పెళ్ళుంది, కూరగాయలు తరిగే వాళ్ళు లేకపోతే ఈరోజు ఆర్డర్లు పూర్తి చేయడం కష్టం, చాలా ఆలస్యం అయిపోతుంది అన్నాడు. ఐశ్వర్య కాసేపు ఆలోచించింది. ఎవరైనా కొత్త వాళ్ళు పని కోసం వస్తే వెంటనే లోపలికి పంపించండి అంటూ చెప్పింది. సుమారు 1 గంట తర్వాత సెక్యూరిటీ వచ్చి, మేడం, ఇద్దరు ఆడవాళ్ళు పని అడుగుతున్నారు అన్నాడు. లోపలికి పంపించండి అంది ఐశ్వర్య. కొద్దిసేపటికే 2 మహిళలు మెల్లగా లోపలికొచ్చారు. వాళ్ళ బట్టలు సాధారణంగా ఉన్నాయి, ముఖాలేమో వాడిపోయి ఉన్నాయి, కళ్ళల్లో నిద్రలేని రాత్రుల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐశ్వర్య అప్పటి వరకు ఫైల్ని చూస్తూ ఉంది. రండి, కూర్చోండి అని చెబుతూ తలెత్తి చూసిన క్షణంలో ఆమె చేతిలో ఉన్న పెన్ను నేల మీద పడిపోయింది. ఎదురుగా నిలబడి ఉన్నవాళ్ళు సుహాసిని, దివ్య, స్వయాన తన వదినలు. ఒకప్పుడు ఖరీదైన చీరలు, బంగారు నగలు, గర్వంతో నిండిన ముఖాలతో తిరిగిన వాళ్ళు ఇప్పుడు వెలిసిపోయిన పాత చీరల్లో అలిసిపోయిన కళ్ళతో తల వంచుకుని నిలబడున్నారు. వాళ్ళు కూడా ఐశ్వర్యని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. క్షణం పాటు ఎవ్వరి నోటి నుంచి మాట రాలేదు. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. చివరికి ఐశ్వర్యే నెమ్మదిగా లేచి వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. వదినా అంటూ పిలిచింది. ఆ ఒక్క పిలుపు విన్న వెంటనే సుహాసిని, దివ్య ఇద్దరి కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారలుగా పడ్డాయి. తలెత్తి ఐశ్వర్య కళ్ళల్లో కూడా చూడలేకపోయారు. సుహాసిని చేతులు జోడిస్తూ వణుకుతున్న గొంతుతో అంది, మమ్మల్ని క్షమించు ఐశ్వర్య. ఆ ఒక్క మాటతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా భారంగా మారిపోయింది. ఒకప్పుడు ఐశ్వర్యని పని మనిషిలా చూసిన 2 వదినలు ఇప్పుడు ఆమె ముందు చేతులు జోడించి నిలబడ్డారు. ఐశ్వర్య మాత్రం ఒక్క క్షణం కూడా వాళ్ళని చిన్న చూపు చూడలేదు. వెంటనే 2 చేతులు పట్టుకొని, వదినా, ఇలా చేతులు జోడించకండి, ముందు కూర్చోండి అని కుర్చీలు దగ్గరకు జరిపింది. కానీ సుహాసిని, దివ్య కూర్చోలేకపోయారు. తలలు వంచుకొని అలాగే నిలబడ్డారు. మళ్ళీ ప్రేమగా ఐశ్వర్య, ఏమైంది వదినా? అన్నయ్యలు ఎలా ఉన్నారు? ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా అంటూ అడిగింది. ఆ ప్రశ్న విన్న వెంటనే దివ్య బిగ్గరగా ఏడ్చేసింది. సుహాసిని కళ్ళల్లోంచి కూడా ఆగకుండా కన్నీళ్లు కారుతున్నాయి. కొద్దిసేపటి తర్వాత సుహాసిని గొంతు సవరించుకొని మాట్లాడడం మొదలుపెట్టింది. ఐశ్వర్య, నువ్వు మా ఇంటి నుంచి వెళ్ళిపోయిన రోజు నుంచి మా జీవితంలో ఒక్కరోజు కూడా ప్రశాంతంగా గడవలేదు. మేము నిన్ను నష్టజాతకురాలు అని అందరినీ నమ్మించాం. కానీ నిజానికి నువ్వే మా ఇంటి అదృష్టానివి. నువ్వు వెళ్ళిపోయిన కొద్ది నెలలకే మా పుట్టింటి వాళ్ళు కంపెనీలో కోట్ల రూపాయల మోసం చేశారు. నకిలీ బిల్లులు పెట్టారు. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని కంపెనీ పేరుతోనే డబ్బు బయటికి తరలించారు. మేము నమ్మిన వాళ్లే మమ్మల్ని మోసం చేశారు. ఒక్కరోజు మేము కళ్ళు తెరిచి చూసేసరికి కంపెనీ మొత్తం అప్పుల్లో కూరుకుపోయింది. బ్యాంకులు నోటీసులు పంపించాయి. ఫ్యాక్టరీలు మూసేశారు. ఇల్లు, స్థలాలు, కార్లు ఒక్కొక్కటిగా అమ్ముకోవాల్సి వచ్చింది. చివరికి మీ నాన్నగారు కష్టపడి కట్టిన ఆ పెద్ద ఇల్లు కూడా వేలానికి వెళ్ళిపోయింది అని చెప్పగానే ఐశ్వర్య గుండె ఒక్కసారిగా భారమైపోయింది. తన తండ్రి కష్టానికి ప్రతీక అయిన ఆ ఇల్లు గుర్తుకొచ్చింది తనకి. దివ్య కన్నీళ్లు తుడుచుకుంటూ మాట అందుకుంది, మేం చేసిన పాపానికి ఇదే శిక్ష. మీ అన్నయ్యలు కూడా ఇప్పుడు ఒక రైస్ మిల్లులో ఉద్యోగం చేస్తున్నారు. నెల జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. మేం కూడా దొరికిన చోట దొరికిన పని చేస్తూ బ్రతుకుతున్నాము. ఈరోజు నీ దగ్గర కూడా ఏదైనా పని దొరుకుతుందేమోనని అడగడానికే వచ్చాము. కానీ నువ్వే ఇక్కడ యజమానివి అని మాకు తెలియదు. నిన్ను చూసే ధైర్యం కూడా మాకు లేదు అని చెప్పి ఇద్దరూ ఒక్కసారిగా ఐశ్వర్య కాళ్ళ దగ్గర కూర్చొని ఏడవడం మొదలుపెట్టారు. ఆ దృశ్యం చూసిన అక్కడ ఉద్యోగులందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఐశ్వర్య వెంటనే వంగి ఇద్దరినీ లేపింది. వదినా, ఇలా చేయకండి, మీరు నాకన్నా పెద్దవాళ్ళు అని ప్రేమగా చెప్పింది. సుహాసిని ఏడుస్తూనే, మాకు అర్హత లేదు ఐశ్వర్య, నిన్ను అనాథని చేశాము, నీ జీవితాన్ని నాశనం చేయాలని చూశాము, నీ తల్లిదండ్రుల ప్రేమని అవమానించాము, నీ అదృష్టాన్ని దురదృష్టం అని చెప్పించాము.
అయినా నువ్వు మమ్మల్ని వదినా అని పిలుస్తున్నావు అంది. ఐశ్వర్య కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడింది. ఆ తర్వాత చిరునవ్వుతో అంది, వదినా, నేను ఇంటి నుంచి వెళ్ళిపోయిన రోజు మీ మీద నాకు చాలా కోపం వచ్చింది. నేను చాలా బాధపడ్డాను. కానీ ఒక్క విషయం ఆ తర్వాతే అర్థమైంది. మనిషిని బాధ పెట్టిన వాళ్ళ మీద పగతో బ్రతికితే మన జీవితమే నరకమైపోతుంది. క్షమించడం నేర్చుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను మీ ఇద్దరిని చాలా కాలం క్రితమే క్షమించేశాను. ఆ మాట విన్న సుహాసిని, దివ్య ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. నిజంగానా ఐశ్వర్య అంటూ అడిగారు. అవును, ఎందుకంటే మీరు నన్ను ఆ ఇంటి నుంచి పంపించకపోయి ఉండుంటే నాకు రాజేష్ లాంటి భర్త దొరికేవాడు కాదు. నా జీవితంలో ఈ స్థాయికి నేను వచ్చేదాన్ని కాదు. ఈ క్లౌడ్ కిచెన్ అన్న మాటే ఉండేది కాదు. ఇన్ని కుటుంబాలకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం నాకు వచ్చుండేది కాదు. కొన్నిసార్లు దేవుడు మనకి అన్యాయం జరిగినట్టే చూపిస్తాడు, కానీ తర్వాత చూస్తే అదే మన జీవితంలో జరిగిన గొప్ప మేలు అని తెలుస్తుంది అని ప్రశాంతంగా చెప్పింది ఐశ్వర్య. అంతలోనే రాజేష్ కూడా అక్కడికి వచ్చాడు. ఎదురుగా సుహాసిని, దివ్యలని చూసి వెంటనే గుర్తుపట్టాడు. వాళ్ళిద్దరూ సిగ్గుతో తలదించుకున్నారు. రాజేష్ చిరునవ్వుతో, రండమ్మా, మీరు అలా నిలబడే ఎందుకున్నారు, కూర్చోండి అన్నాడు. ఆ గౌరవం చూసి ఇద్దరికీ మరింత సిగ్గేసింది. ఐశ్వర్య రాజేష్ వైపు చూసి, వీళ్ళిద్దరూ మన దగ్గర పని చేయడానికి వచ్చారండి అంది. రాజేష్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నవ్వుతూ, మన దగ్గర పని చేయడానికి కాదు ఐశ్వర్య, మన కుటుంబంలో చేరడానికి వచ్చారు అని చెప్పు అన్నాడు. ఆ మాట విన్న సుహాసిని, దివ్య ఇద్దరూ మళ్ళీ కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఈసారి ఆ కన్నీళ్లలో బాధ కంటే పశ్చాత్తాపమే ఎక్కువగా ఉంది. రాజేష్ చెప్పిన ఒక్క మాట విన్న తర్వాత సుహాసిని, దివ్య ఇద్దరూ తలెత్తి అతని వైపు చూశారు. ఒకప్పుడు 10,000 జీతం వచ్చే అనాకారి అని తాము చిన్న చూపు చూసిన వ్యక్తి ఈరోజు తమ ఆత్మగౌరవాన్ని కాపాడేలా మాట్లాడుతున్నాడు. ఆ క్షణంలో వాళ్ళకి తమ మీద తమకే అసహ్యం వేసింది. సుహాసిని వణుకుతున్న గొంతుతో, రాజేష్, మాకింత గౌరవం ఇవ్వకండి, మేం దానికి అర్హులం కాదు అంటూ చెప్పింది. రాజేష్ చిన్న చిరునవ్వుతో, గౌరవం అనేది మనిషి దగ్గర డబ్బుందా లేదా అనేవి చూసి ఇవ్వకూడదు. కష్టపడి బతకాలన్న ఆలోచన ఉన్న ప్రతి మనిషికి గౌరవం ఉండాలి అంటూ చెప్పాడు. ఆ మాటలు విన్న ఐశ్వర్య కళ్ళల్లో గర్వం మెరిసింది. ఇదే కారణం నేను ఈ మనిషిని జీవితాంతం గౌరవిస్తాను అని మనసులోనే అనుకుంది. వెంటనే ఐశ్వర్య ఇద్దరిని తీసుకొని తన క్లౌడ్ కిచెన్ మొత్తం చూపించింది. వంట చేసే మహిళలు, ప్యాకింగ్ విభాగము, స్వీట్ సెక్షను, కూరగాయలు తరిగే విభాగము, అకౌంట్స్ రూము ఒక్కో చోటికి తీసుకెళ్ళింది. అక్కడ పనిచేస్తున్న మహిళలందరూ ఐశ్వర్యని ఎంతో ప్రేమగా పలకరిస్తున్నారు. అక్క అక్క అని పిలుస్తున్నారు. అక్క, ఈరోజు కొత్త ఆర్డర్స్ వచ్చాయి. అక్క, మా పిల్లాడికి జ్వరం తగ్గిపోయిందక్క, మీరు చెప్పినట్టుగా మా అమ్మాయిని కాలేజీలో చేర్పించేశాము అంటూ ఒక్కొక్కరు ఆనందంగా మాట్లాడుతున్నారు. అది చూసి దివ్య ఆశ్చర్యపోయింది. ఇంతమంది నిన్నక్క అక్క అని పిలుస్తున్నారేమి అని అడిగింది. ఐశ్వర్య నవ్వుతూ, వాళ్ళు ఉద్యోగులు కాదు దినా, వీళ్ళంతా నా కుటుంబమే అంది. ఆ మాట దివ్య గుండెల్లో బలంగా తాకింది. ఎందుకంటే ఒకప్పుడు తమ ఇంట్లో ఐశ్వర్యని కుటుంబ సభ్యురాల్లాగా కాకుండా పని మనిషిలా చూసింది తానే. కొద్దిసేపటి తర్వాత ఐశ్వర్య ఇద్దరిని తన గదిలోకి తీసుకెళ్ళి భోజనం పెట్టించింది. ముందు భోజనం చేయండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం అంది. సుహాసిని సంకోచంగా, మేం పని కోసం వచ్చాం ఐశ్వర్య అనగానే ఐశ్వర్య వెంటనే, ఆకలితో ఉన్న మనిషికి ముందు పని కాదు అన్నం పెట్టాలి, అది మా అమ్మ నాకు నేర్పించింది అంటూ చెప్పింది. ఆ మాట విన్న సుహాసిని చేతిలో ఉన్న ముద్ద నోట్లోకి వెళ్ళలేదు. కన్నీళ్లు అన్నంలో పడుతున్నాయి. భోజనం అయ్యాక ఐశ్వర్య నెమ్మదిగా అడిగింది, అన్నయ్యలు ఎక్కడున్నారు వదినా అని. సుహాసిని సమాధానం చెప్పలేకపోయింది. దివ్య మెల్లగా అంది, పక్కనే ఉన్న రైస్ మిల్లో పనిచేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్తాలు మోస్తున్నారు. ఒకప్పుడు ఏసీ గదిలో కూర్చుని కంపెనీని నడిపించిన వాళ్ళు ఇప్పుడు రోజువారీ కూలీల్లాగా పనిచేస్తున్నారు.
ఇంటికొచ్చాక కూడా ఎప్పుడు తలెత్తి మాట్లాడరు. ప్రతిరోజు మీ నాన్నగారి ఫోటో ముందు నిలబడి ఏడుస్తూ ఉంటారు. మనం చెల్లెల్ని గనక గౌరవం ఇచ్చి ఉండుంటే నాన్న కట్టిన సామ్రాజ్యం ఇలా కూలిపోయి ఉండేది కాదు అని బాధపడుతూ ఉంటారు. ఆ మాటలు విన్న ఐశ్వర్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంత జరిగినా వాళ్ళు నా అన్నయ్యలే. వాళ్లతో గడిపిన చిన్ననాటి క్షణాలు ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి ఐశ్వర్యకి. తనకు సైకిల్ నేర్పించిన మనోజ్, స్కూలుకు తీసుకెళ్లిన మహేష్, జాతరలో బొమ్మలు కొనిచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇంత దుస్థితిలో ఉన్నారని తను ఊహించలేకపోయింది. వెంటనే రాజేష్ వైపు చూసింది. రాజేష్ ఆమె మనసులో ఏముందో అర్థం చేసుకున్నాడు. చిన్నగా నవ్వి వెళదామా అన్నాడు. ఐశ్వర్య కూడా తల ఊపింది. సుహాసిని, దివ్య ఆశ్చర్యంగా ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటూ అడిగారు. ఐశ్వర్య ప్రశాంతంగా సమాధానం చెప్పింది. మా అన్నయ్యల దగ్గరికి, వాళ్ళని ఇంటికి తీసుకురావడానికే వెళుతున్నాం. ఆ మాట విన్న ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఐశ్వర్య, మేం నీకు చేసిన అన్యాయం తర్వాత కూడా నువ్వు ఇలా ఆలోచించగలుగుతున్నావా అని సుహాసిని అడిగింది. ఐశ్వర్య చిరునవ్వు నవ్వింది. మీరందరూ నన్ను మోసం చేశారు, నాకు అన్యాయం చేశారు. కానీ నేను కూడా మీలాగే మారిపోతే నాకు మీకు తేడా ఏముంటుంది? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష కాలమే ఇచ్చేసింది. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి కావాల్సింది తీర్పు కాదు, తోడు అంటూ చెప్పింది. ఆ మాటలు విన్న రాజేష్ గర్వంగా తన భార్య వైపు చూశాడు. మనిషి గొప్పతనం సంపదలో కాదు, క్షమించే గుండెల్లో ఉంటుందని మరోసారి అతనికి అర్థమైంది. ఐశ్వర్య జీవితంలో వదినలు కుట్ర చేసి నష్టజాతకురాలు అని ముద్ర వేసి తనకు అన్యాయం చేసి ఇంట్లో నుంచి పంపడం కోసం ఒక అనామకుడికిచ్చి పెళ్లి చేసినా సరే భగవంతుడు మాత్రం తనకి న్యాయమే చేశాడు. ఆ తర్వాత కూడా ఐశ్వర్య ఎంతో కష్టపడి తక్కువ కాలంలోనే ఎంతో కష్టపడి తన అన్నయ్యలు చేజార్చుకున్న తన తండ్రి ఎంతో కష్టపడి సంపాదించిన ఆ ఇంటిని తిరిగి కొనేసుకుంది ఐశ్వర్య. ఇప్పుడు ఐశ్వర్య తన భర్త ఇంకా 2 పిల్లలతో అదే ఇంట్లో ఉంటున్నారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.